అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పికిల్ ఎలా చేయాలో తెలుసుకుందాం అండి. నేను 6 కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దోరగా వేపేసి పక్కన పొడి చేసి ఉంచుకోండి. అలాగే అదే స్టవ్ మీద ఒక కళాయి తీసుకొని అందులో చికెను, సాల్టు, పసుపు వేయండి. వేసి లైట్గా అలాగా సిమ్లో పెట్టి అలా వేపండి. అప్పుడు కొంచెం వాటర్లా వస్తుంది. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు వేపండి. ఎందుకంటే ఒకవేళ వాటర్గా ఉన్నదనుకోండి చికెన్ పాడైపోద్ది. అలాగని మరీ ఎర్రగా వేపేసినా చికెన్ గట్టిగా అయిపోద్దండి, తినడానికి బాగోదు. నేను వీడియోలో చూపించినట్టు అలా వేపండి. చూడండి, అలా వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కదా. టైం పడుతుందండి వాటర్ పోవడానికి. కొంచెం చూడండి, అలా మొక్క విరిగిపోయినట్టు అంతవరకు వేపితే సరిపోద్ది. ఇప్పుడు అలా వాటర్ డ్రై అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసేయండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది కొంచెం చికెనే కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు కదా, అందుకే నేను ఆయిల్ తక్కువ వేసానండి. మీరు ఎక్కువ చేసుకున్న మటుకు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మీకు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఆయిల్ తీసుకొని అందులో చికెన్ వేయండి. చికెన్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేయండి. నిలవ ఉన్నది మటుకు వేయకండి, పాడైపోద్ది, టేస్ట్ కూడా బాగోదు. చూడండి, కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయొద్దన్నాను, మాడిపోద్ది కదండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. అందుకని చికెన్ కొంచెం లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేసి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చినంత వరకు వేపి స్టవ్ ఆఫ్ చేసింది. చూడండి, వీడియోలో చూపినట్టు మరీ ఎర్రగా మాడిపోయినట్టు చేయకండి, కొంచెం రెడ్ కలర్లో వచ్చినంత వరకు వేపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి అందులో మనం ఫస్ట్గా చేసుకున్న మెంతుల పొడి చేసి ఉంచుకున్నామని అందులోనే ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసి కలపండి. ఆ తర్వాత కొంచెం 2 నిమ్మకాయలు తీసుకు 1/2 కేజీ చికెన్ కదండి, నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. 2 నిమ్మకాయలు పిండి సాపించి మనకు గాజు కంటైనర్ ఏదైనా ఉంటే అందులో స్టోర్ చేసుకొని ఉంచుకోండి. మీకు 1/2 కేజీ చికెన్ కాబట్టి ఎన్ని రోజులు ఉండదు, ఒక 2-3 రోజులు ఉంటుంది అంతే. పిల్లలు వాళ్ళు తినేస్తారు కదండి.